హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. ఈ వీడియోలో ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇమాన్యుయల్ సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడా లేదా అన్న దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ 9 వీక్స్ చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకేసారి రాంగ్ స్టెప్ తీసుకున్నాడా అనిపిస్తుంది ఈ వీక్ లో. అతని గర్ల్ ఫ్రెండ్ ఆడియో కోసం గౌరవ్ పవన్ ని సాక్రిఫైస్ ఎలా చేస్తాడు? ఎలాగో ఇమాన్యుయల్ కి నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటాది అని తెలిసినా కూడా వాయిస్ మెసేజ్ కి ఎందుకు అంత కక్కుర్తి పడుతున్నాడు? ఈ వీక్ గౌరవ్ అస్సలు ఊరుకోడు. గౌరవ్ స్ట్రాంగ్ ప్లేయరే కానీ తెలుగు రాకపోయినా వచ్చి రాని లాంగ్వేజ్ తో పక్కా ఇమాన్యుయల్ కడిగేస్తాడు. ఇమాన్యుయల్ సైడ్ నుంచి చూస్తే ముందు కూడా ఒకసారి చెప్తాడు, తనకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య దూరం పెరిగింది, కొన్నిసార్లు ఎందుకు తనతో అలా బిహేవ్ చేశా అని బిగ్ బాస్ కి వచ్చాక అర్థమైంది అని చాలా సార్లు బాధపడ్డాడు. అలా సారీలు చెప్పుకున్నాడు, నైట్స్ తన గురించి ఏడ్చాడు. అలాంటి టైంలో వాయిస్ మెసేజ్ అనగానే అతనికి ఏమైనా టిప్స్ రావచ్చు అని, బయట నుంచి ఎవరు ఏమనుకుంటున్నారు అన్ని తెలుసుకోవచ్చు అన్న దాంతో గౌరవ్ పవర్ ని సాక్రిఫైస్ చేశాడు. గౌరవ్ టాప్ 5 కి వెళ్ళాక యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు, అయినా తన పవర్ ఏంటో తనకు అర్థం కాలేదు. ఇప్పుడు వరకు కూడా బిగ్ బాస్ ని కూడా అడగలేదు. అది కూడా రీజన్ మళ్ళీ కన్విన్స్ చేస్తున్నట్టు ఇమాన్యుయల్ మనకి చెప్పాడు. తర్వాత ఇమాన్యుయల్ గౌరవ్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఇమాన్యుయల్ చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు అని క్లియర్ గా కనిపిస్తుంది. అసలు నా పవర్ ఎందుకు తీసుకోవాలి, నువ్వు ఎలా అనుకుంటావు నా పవర్ ఏంటో నాకు తెలియదు అని. నా పవర్ ఏంటో తెలుసు, టాప్ 5 లో ఉన్నప్పుడు వాడుదాం, అప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో బిగ్ బాస్ చెప్తాడు అన్న దాంతో గౌరవ్ ప్లాన్ చేసుకున్నాడు. ఇమాన్యుయల్ ఈ వీక్ చాలా దగ్గర సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తాడు. సెల్ఫిష్ గా ఉండొచ్చు, ఎంతవరకు అది చూసుకోవాలిగా. పక్కన వాడు ఎఫెక్ట్ అవనంత వరకు నీ గేమ్ చూసుకోవచ్చు. పక్కన వాడు ఎఫెక్ట్ అవుతున్నాడంటే పక్క ఓట్స్ ని దెబ్బ పడుతుంది అన్న సంగతి ఇమాన్యుయల్ ఎలా మర్చిపోయాడు? మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.